టు కొనిజన్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక వెరీ వెరీ బిగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఆ కాన్సెప్ట్ పేరే యూనివర్స్. మనం ఈరోజు అయితే రోజు స్పేస్ గురించి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటున్నాను అన్నమాట గైస్. నా నాలెడ్జ్ కూడా మీకు షేర్ చేస్తా గైస్. ఈరోజు అయితే చాప్టర్ 1 ద స్పేస్. స్పేస్ కన్సిస్ట్ ఎవ్రీథింగ్ దట్ మ్యాటర్స్. అంటే స్పేస్లో అన్నీ ఉంటాయి. వాటి పేర్లు మ్యాటర్, స్పేస్, టైం అండ్ ఎనర్జీ. ఆ ఫైవ్ స్పేస్లో భాగం. ఫస్ట్ అయితే మనం బిగ్ బ్యాంగ్ గురించి, అసలు స్పేస్ ఎలా ఫామ్ అయింది, యూనివర్స్, స్టార్స్ ఎలా ఫామ్ అయినాయి, దానికి ఆన్సర్ బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ ఒక నార్మల్ ఎక్స్ప్లోజన్ కాదు, నార్మల్ బాంబ్ కాదు. అది ఒక పెద్ద కాస్మిక్ ఎక్స్ప్లోజన్. అది యూనివర్స్ని షాటర్ చేసేసింది, అంటే యూనివర్స్ని ఎక్స్పాండ్ చేసేసింది చాలా. అది ఎంత పవర్ ప్రొడ్యూస్ చేసిందంటే ఊహించలేనంత పవర్ అదైతే ప్రొడ్యూస్ చేసింది గైస్. ఫస్ట్ అయితే 200 మిలియన్ ఇయర్స్ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్. 200 మిలియన్ ఇయర్స్ తర్వాత స్టార్స్ అయితే ఫామ్ అయినాయి. 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ యూనివర్స్ అయితే ఫామ్ అయింది. 9 బిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ అయితే మన సోలార్ సిస్టమ్ పుట్టింది గైస్. అయితే మనకి గ్యాలక్సీస్ చాలా షేప్స్లో ఉంటాయి. ఫస్ట్ అయితే మనం బిగ్ బ్యాంగ్ ఇస్ ద గ్యాలక్సీస్ అనేవి ఒక టైప్ ఆఫ్ సర్కిల్స్, స్పిన్నింగ్ సర్కిల్స్. అవి స్పైరల్ షేప్లో ఉండొచ్చు, ఏ షేప్లో అన్నా ఉండొచ్చు. అవి కొన్నేమో నీట్గా స్పైరల్ షేప్లో ఉంటాయి, ఇంకొన్నేమో మెస్సీగా పిచ్చిగా. నిన్న క్లీన్ రూమ్ చేసే ముందు ఎలా ఉంటుందో నా రూమ్ అలా ఉంటాయి. అయితే నెక్స్ట్ మనమైతే స్టార్స్ దగ్గరికి వెళ్దాం గైస్. మన గ్యాలక్సీ దగ్గరికి వెళ్దాం. మన గ్యాలక్సీ పేరు మిల్కీ వే. మన గ్యాలక్సీ ఒక స్పైరల్ షేప్డ్ గ్యాలక్సీ గైస్. ఈ గ్యాలక్సీ అయితే ఈ గ్యాలక్సీలో మనం ఉంటున్నాం గైస్. దీంట్లో స్టార్స్, సన్, ఎర్త్, సోలార్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి గైస్ గ్యాలక్సీలో. మన నియరెస్ట్ గ్యాలక్సీ ఏంటంటే ఆండ్రోమిడా గ్యాలక్సీ కూడా స్పైరల్ షేప్లో ఉంటుంది గైస్. ఆండ్రోమిడా గ్యాలక్సీ కూడా స్పైరల్ షేప్లో ఉంటుంది గైస్. దాని లోపల ఏ స్టార్స్ ఉంటాయో మనం ఇంకా కనుగోలే గైస్. కాకపోతే మీరు ఏమనుకుంటారు, స్పేస్కి ఎండ్ ఉందనుకుంటారా లేదనుకుంటారా కింద కామెంట్ చేయండి. బట్ నేనైతే చెప్తున్నా లేదు, స్పేస్లో ఎండ్ అనేదే ఉండదు. ఎందుకంటే చాలా మంది సైంటిస్ట్ బిలీవ్ చేస్తారు ఇంకా ఆ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ పవర్ ఇంకా మన యూనివర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనము 10 బిలియన్ ఇయర్స్ లైట్ స్పీడ్లో వెళ్ళిన మన యూనివర్స్ని మన స్పేస్ని దాటలేదు. మన అంచనాలో 900 బిలియన్ లైట్ ఇయర్స్ పెద్దగా మన స్పేస్ ఉంటుందని మన అంచనా గైస్. మన అంచనా అయితే 10 బిలియన్ స్టార్స్ కన్నా ఎక్కువ స్టార్స్ మన స్పేస్లో అయితే ఉండొచ్చు గైస్. బాయ్. ఈరోజు కాన్సెప్ట్ అయితే అయిపోయింది. బాయ్. ఇంకోటి నెక్స్ట్ కాన్సెప్ట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.